ఈరోజు మనం భారత గూఢచార చరిత్రలోనే ఒక నమ్మలేని ఉత్కంఠభరితమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అదొక మోసం కథ. 2005లో మన చేతికి చిక్కినట్టే చిక్కి జస్ట్ అలా జారిపోయిన ఒక గోల్డెన్ ఛాన్స్. దాని వెనుకున్న కథేంటో చూద్దాం. సమయం 2005. ప్రదేశం ఢిల్లీ. అక్కడున్న ఒక మామూలు హోటల్ గది బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. కాని ఆ గది లోపల భారతదేశ భవిష్యత్తునే మార్చేగల ఒక సీక్రెట్ ఆపరేషన్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ఇండియాస్ టాప్ స్పై, మరోవైపు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు, ఇంకోవైపు వాళ్లను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు. వీళ్లందరూ ఒకే గదిలో ఒకేసారి. అసలు ఏంటిది? అక్కడ ఏం జరుగుతోంది? సో ఆ గదిలో ఉన్న ఆ గూఢచారి మరెవరో కాదు, అజిత్ ధోవల్. ఆయన ఇద్దరు ప్రొఫెషనల్ షూటర్లతో కలిసి దేశానికి అతి పెద్ద శత్రువును అంతం చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్కి ఫైనల్ టచెస్ ఇస్తున్నారు. వాళ్ళ టార్గెట్ దావూద్ ఇబ్రాహీం. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ఇంకొన్ని గంటల్లో మిషన్ స్టార్ట్ అవ్వాలి. అనుకున్న టైంకి సరిగ్గా అప్పుడే డామ్! ఆ గది తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యారు ముంబై పోలీసులు. నమ్మశక్యంగా లేదు కదా? దేశానికి సంబంధించిన అత్యంత రహస్యమైన ఆపరేషన్ను మన పోలీసులే చెడగొట్టారు. ఓకే, అసలీ గందరగోళమేంటి? ఈ డ్రామా వెనుకున్న అసలు కదేంటి? అది అర్థం కావాలంటే మనం ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఇది ఒక చెస్ గేమ్ అనుకుంటే వాళ్ళిద్దరూ రెండు వైపులా ఉన్న కింగ్స్. ఒకరు శత్రువు, ఇంకొకరు ఆ శత్రువును వేటాడే వేటగాడు. ఒకవైపు దావూద్ ఇబ్రాహీం 1993 ముంబై బాంబు పేలుళ్ల వెనుకున్న మాస్టర్మైండ్. పాకిస్తాన్ ఐఎస్ఐ అండతో మనకు దొరక్కుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇక మరోవైపు అజిత్ దోవల్. ఆయన సిద్ధాంతం ఒక్కటే, ఇనుమును ఇనుముతోనే వంచాలి. అంటే శత్రువుకు వాడి భాషలోనే సమాధానం చెప్పాలి. సో వీరిద్దరి మధ్య యుద్ధమే ఈ కథ. 257. ఈ నంబర్ కేవలం ఒక అంకె కాదు. 1993 ముంబై పేలుళ్లలో దావూదు కారణంగా చనిపోయిన అమాయక ప్రజల సంఖ్య ఇది. 257 కుటుంబాలు నాశనమయ్యాయి. అందుకే దావూదును పట్టుకోవడమనేది భారతదేశానికి ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది. సో దౌత్యపరంగా అంటే మాటలతో, చర్చలతో దావూద్ను పట్టుకోవడం అసాధ్యమని తేలిపోయింది. అప్పుడిక అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. తన ఫేవరెట్ పాలసీని బయటకి తీశారు. ఇనుమును ఇనుముతోలే వంచాలి. దానికోసం ఆయన ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ప్లాన్ వేశారు. కరెక్ట్గా అదే టైంకి 2005లో మన ఇంటెలిజెన్స్కి ఒక బంపర్ ఆఫర్ లాంటి న్యూస్ వచ్చింది. దావూద్ కూతురు మహ్రూక్ పెళ్లి. జూలై 23న దుబాయ్లోని గ్రాండ్ హయాత్ హోటల్లో గ్రాండ్గా రిసెప్షన్. ఇప్పుడు చూడండి, కూతురంటే దావూద్కి ప్రాణం. సో ఎంత పెద్ద రిస్క్ అయినా సరే కూతురి పెళ్లికి వస్తాడు. ఇది మనవాళ్ల పక్కా అంచనా. ఇదే మనకు దొరికిన గోల్డెన్ ఛాన్స్. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. దుబాయ్లో మన ఏజెంట్లు నేరుగా వెళ్లి దాడి చెయ్యలేరు. అలా చేస్తే అది పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. అప్పుడు దోవలు ఒక క్లాసిక్ స్ట్రాటజీని వాడారు. అదే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు. సో ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ దావూద్ బద్ధశత్రువైన ఛోటా రాజన్ను కాంటాక్ట్ చేశారు. అతని గ్యాంగ్లో ఉన్న ఇద్దరు బెస్ట్ షూటర్లు వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషా ను సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్లకి స్పెషల్ ట్రైనింగ్, వెపన్స్ ఇచ్చి దుబాయ్కి పంపాలి. దావూద్ హోటల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుంచి స్నైపర్తో షూట్ చేయాలి. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయి వాళ్లు దొరికిపోయినా నో ప్రాబ్లం, అది రెండు గ్యాంగ్ల మధ్య గొడవలా కనిపిస్తుంది తప్ప ఇండియా ప్రమేయముందని ఎవ్వరికీ తెలీదు. ఎంత పక్కా ప్లాన్ కదా! ప్లాన్ రెడీ. షూటర్లు ఢిల్లీకొచ్చేశారు. మిషన్కి టైం దగ్గర పడుతోంది. అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. కానీ కథ ఇక్కడే ఎవ్వరూ ఊహించని ఒక షాకింగ్ ట్విస్ట్ తీసుకుంది. అసలు ఏం జరిగిందంటే, ముంబై పోలీసులు ఏదో ఒక డబ్బు వసూళ్ల కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్లు విక్కీ మల్హోత్రా ఫోన్ని ట్యాప్ చేశారు. ఆ కాల్స్ వింటుంటే అతను ఢిల్లీలోనే ఒక హోటల్లో ఉన్నాడని, ఎవరో ఒక పెద్ద మనిషిని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వాళ్లకర్థమైంది. అంతే. ముంబై పోలీసులు ఆ గదిలోకి రాగానే దోవల్ వాళ్లను ఆపడానికి చాలా ప్రయత్నించారు. ఆగండి, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం, ఇది చాలా సీక్రెట్ ఆపరేషన్ అని వాదించారు. కానీ సమస్య ఏంటంటే, అప్పట్లో అజిత్ దోవల్ అంటే ఇప్పటిలా అందరికీ తెలీదు.
ఆయనో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంతే. కానీ ముంబై పోలీసుల వైపునుంచి చూస్తే వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. వాళ్ల దృష్టిలో విక్కీ మల్హోత్రా ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అంతే, వాణ్ణి అరెస్ట్ చేయడం వాళ్ల పని. ఈ సీక్రెట్ ఆపరేషన్, దేశ భద్రత, ఈ విషయాలేవి వాళ్లకు తెలియవు. సరే, దోవల్ వెంటనే తన సీనియర్ ఆఫీసర్, అప్పటి ముంబై జాయింట్ కమిషనర్ మీరా బోర్వంకర్కి కాల్ చేశారు. కానీ ఈ ఆపరేషన్ ఎంత సీక్రెట్ అంటే ఆమెకు కూడా దీని గురించి ఏమీ తెలీదు. దాంతో తెలియని విషయాల్లో నేను జోక్యం చేసుకోలేను అని చెప్పి ఆ షూటర్లను వదిలిపెట్టడానికి ఆమె ఒప్పుకోలేదు. ఫైనల్గా ఏం జరిగిందంటే, ముంబై పోలీసులు దోవల్ మాటలు వినలేదు. విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషాల్ను అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గరున్న ఆయుధాలు, హోటల్ బ్లూ ప్రింట్లు అన్నీ సీజ్ చేశారు. అంతే, ఆపరేషన్ దుబాయ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. 1993 నుంచి, అంటే 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అవకాశం మన కళ్ల ముందే బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత మన ముందు 2 పెద్ద ప్రశ్నలు మిగిలిపోయాయి. ఇది నిజంగా అనుకోకుండా జరిగిన పొరపాట? అంటే ఒక ఏజెన్సీకి ఇంకో ఏజెన్సీకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందా? లేదా ఇది కావాలని చేసిన ద్రోహమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఒక మిస్టరీనే. కొంతమంది ఏమంటారంటే ఇది కేవలం సమన్వయ లోపం. మీరా బోర్వంకర్ లాంటి అధికారులు చెప్పినట్టు ముంబై పోలీసులకు ఆ మిషన్ గురించి నిజంగా తెలీదు. కానీ ఇంకో వాదన కూడా బలంగా వినిపించింది. అప్పటి హోం సెక్రటరీ ఆర్కే సింగ్ లాంటి వాళ్ళేమన్నారంటే ముంబై పోలీసుల్లోనే కొందరు దావూద్ మనుష్యులున్నారు, వాళ్లు డబ్బు తీసుకుని కావాలని ఈ ఆపరేషన్ను ఫెయిల్ చేశారని ఆరోపించారు. ఏది నిజమో మనకు తెలీదు. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. దీని తర్వాత కూడా చాలా జరిగాయి. 2010లో ఆ షూటర్లలో ఒకడైన ఫరీద్ తనాషా హత్యకు గురయ్యాడు. 2013లో దావూద్ను టార్గెట్ చేసిన ఇంకో ఆపరేషన్ సూపర్ బాయ్స్, అది చివరి నిమిషంలో ఆగిపోయింది. ఇక ఫైనల్గా 2015లో ఛోటా రాజన్ ఇండోనేషియాలో దొరికిపోయాడు. చాలామంది ఏమంటారంటే అతన్ని దావూద్ నుంచి కాపాడటం కోసమే ఇండియాకి తీసుకొచ్చారని అంటారు. సో 2005లో మన చేతికి వచ్చిన ఆ గోల్డెన్ ఛాన్స్ చేజారిపోయింది. ఆ తర్వాత దావూద్ ఇబ్రాహీం మరింత జాగ్రత్త పడ్డాడు. ఇప్పటికీ అతను కరాచీలో రాయల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేదా మన వ్యవస్థలోనే ఉన్న ఒక ద్రోహం, కారణం ఏదైనా సరే భారతదేశపు నంబర్ 1 శత్రువు మన చేతుల్లోంచి జారిపోయాడు. ఈ సంఘటన మన సిస్టంలోని లోపాలను, సవాళ్లను పదే పదే గుర్తుచేస్తూనే ఉంటుంది. అసలు భారతదేశపు మోస్ట్ వాంటెడ్ శత్రువు ఎప్పటికీ దొరకడా?